హాయ్ అమ్మా నాన్నలు. పిల్లలు టీవీలకి ఫోన్లకి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఏం చేయాలి, ఎలా మాన్పించాలి, హౌ డు వి అండూ ఇట్ అంటూ రోజు మెసేజెస్ వస్తున్నాయి. ఫస్ట్ ఒక సినారియో చెప్తాను, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. మనందరికీ తెలుసు స్వీట్లు జంక్ ఫుడ్ శృతికి మించి తింటే ఏమవుతుంది అని. అయినా బాగా తినేసామనుకోండి, వన్ ఫైన్ డే డయాబెటీస్, బీపీ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తాయి కదా. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, కెన్ వి అండూ ఇట్? డయాబెటీస్ని రివర్స్ చేయగలమా? బీపీని రివర్స్ చేయగలమా? లేదు కదా. మరి ఎలాగో రివర్స్ చేయలేం కాబట్టి ఇంకా ఎక్కువ స్వీట్లు తింటూ ఉన్నామనుకోండి, ఏమవుతుంది? మీకు తెలిసి ఏమవుతుందో. సో మరి మనం ఏం చేస్తాం? జరిగింది ఏదో జరిగిపోయింది. వీ కెనాట్ అండూ ద డ్యామేజ్. తప్పు నాదే. బట్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరగకుండా మనం మెడిసిన్స్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకుంటాం కదా. సో ఈ ఫోన్లు టీవీల విషయంలో కూడా అంతే. అన్నిటికంటే ముందు వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ అవర్ మిస్టేక్. పిల్లలతో కలిసి కూర్చుని, అమ్మా నాన్న ఇద్దరూ కలిసి కూర్చుని, ఇదిగో నాన్న తప్పు మాదే, తెలుసో తెలియకో నీకు చిన్నప్పుడు ఫోన్ అలవాటు చేసాం, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్, దానివలన ఇన్ని నష్టాలు మన జీవితంలో జరుగుతున్నాయి అంటూ మీ ఇంట్లో జరుగుతున్న కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. నౌ స్టెప్ 2, మేక్ ఎ ప్లాన్ టుగెదర్ టు కరెక్ట్ ఇట్. మరి ఇది కరెక్ట్ కాదు కదా నాన్న, మనం కరెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మనందరికీ నష్టం జరుగుతుంది. ఇక్కడ మనకి అనే కీవర్డ్ చాలా ఇంపార్టెంట్. మీకు నష్టం జరుగుతుందని పిల్లల్ని మాత్రమే వేలెత్తి చూపొద్దు. మనకి నష్టం జరుగుతుంది అని మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఏం చేద్దాం అని మీరు కొన్ని ఐడియాస్ చెప్తూ పిల్లల నుండి కూడా ఐడియాస్ తీసుకోండి. డైలీ నేను అమ్మ నీకు బోలెడని కథల పుస్తకాలు చదువుతాం, అందరం కలిసి బోర్డ్ గేమ్స్ ఆడదాం, లేదా బయట రకరకాల గేమ్స్ ఆడదాం, ఇంట్లో బోల్డన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకుందాం. మేము కూడా ఫోన్లు అవసరానికి మించి వాడము. డైలీ కావాలంటే ఒక 30 మినిట్స్ స్క్రీన్ టైం చూద్దాం. ఏవైనా మంచి విషయాలు అంటే యానిమల్స్ గురించో, నేచర్ గురించో, మన ప్లానెట్స్ గురించో, సోలార్ సిస్టమ్ గురించో ఇలా. స్టెప్ 3, ఈ ప్రాసెస్ అంతా పిల్లలు ఎలా ఉండబోతుంది అన్నది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నాన్న ఇదంతా ఈజీగా ఉండదు, కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మేము చాలా ఓపికగా ఉంటాం. అందరం కలిసి ఈ డ్రాబ్యాక్ని ఎలాగైనా సరే టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ మనం అధిగమిద్దాం అని పిల్లలకి నచ్చజెప్పండి, ధైర్యం ఇవ్వండి. ఒక్క రోజులోనో వారంలోనో వచ్చే మార్పు కాదు. డయాబెటీస్ వచ్చిన పేషెంట్ ఎలా అయితే నిరంతరం స్వీట్ల విషయంలో తన మైండ్తో పోరాడుతూ ఉంటాడో, పిల్లలు కూడా టీవీలు ఫోన్ల విషయంలో అలానే తమ మైండ్స్తో పోరాడాల్సి వస్తుంది. ఆ సమయంలో మీరు వాళ్ళకి అండగా ఉండాలి. బట్ సమయం గడిచే కొద్దీ కంట్రోల్ చేసుకోవడం చాలా తేలిక అవుతుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి ఫోన్లు అలవాటయ్యాయంటే అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. మన తప్పుని మనమే సరిదిద్దుకోవాలి. దెబ్బలతో తిట్లతో కాదు, అవగాహనతో, ప్రణాళికతో, ఓపికతో.